చెప్పండి మీ అభిప్రాయం ఎలా ఉంది ఆ సినిమాల మీద? నిజంగానే అన్ని సినిమాలు హిట్ కొట్టినాయా లేకపోతే ఓన్లీ మనశంకర వరప్రసాద్ గారు మాత్రమే బ్లాక్ బస్టర్ అయిందా? సినిమాలో ఇప్పుడు సంక్రాంతి సినిమాకి అన్ని సినిమాలు ఒకటే పారు రిలీజ్ చేస్తారు. సినిమా రిలీజ్ చేస్తే ఒకటి రెండు రిలీజ్ చేయాలి, చేస్తే అన్ని ఒకటే పారు చేస్తారు. ఏ సినిమా బాగుందంటే ఏం చెప్తాం? నాకైతే సినిమా చూసిన అన్ని సినిమాల కంటే మన చిరంజీవి సినిమా హిట్ అయింది. తర్వాత ఒకటి రెండోది ఏంటంటే మన అనగనగ రాజు ఆ సినిమా. ఈ రెండు సినిమాలే నాకైతే సంక్రాంతికి హిట్ అయినాయి. వేరే సినిమాలు ఏది నాకు నచ్చలే. రాజ్యసభ అంట, రాజ్యసభ ఏం బాగుంది సినిమా? అది వేస్ట్ సినిమా, తొక్కలో సినిమా. నేను చూసిన వేస్ట్ ఆ సినిమా. అసలు మారుతి డైరెక్టర్ అంట అని బయటకు వస్తే ఫ్యాన్స్ మొత్తం కొట్టిపారేస్తారు. నెక్స్ట్ రాజ్యసభ 2 వస్తుందంట. రాజ్యసభ 2 రాజ్యసభ 2 సినిమా తీస్తే నువ్వు మంచిది. దానిలో కొన్ని గ్రాఫిక్స్ కానీ స్టోరీ కానీ ఫైటింగ్స్ కానీ మా ప్రభాస్ అన్న ఎట్లా అనే కట్అవుట్కి సినిమా ఒక లెవెల్ తీయాలి. సినిమాకి వస్తారంటే 10 మంది చూడాలి, మళ్ళీ 10 సార్లు చూడాలి సినిమా. అలాంటి సినిమా తీయాలి. చాలా మంది ఏమంటున్నారంటే మైండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే రాజాసాబ్ సినిమా కరెక్ట్ గా అర్థమవుతుంది, మైండ్ లేని వాళ్ళకి అర్థం చేసుకోలేని వాళ్ళకి ఈ సినిమా అర్థం కాదు అలానే అంటూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. అట్లా ఏంటంటే 10 మంది 50 మంది 100 మంది చూస్తారు, అట్లా అనుకుంటారు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? అందరూ అట్లా అనుకోరు కదా. సినిమా తీస్తే ఏదైనా బడ్జెట్ తక్కువైనా 1000 కోట్లు వచ్చేటట్టు చూసుకోవాలి అది సినిమా. సో ఇంతకు ముందు గతంలో కూడా ప్రభాస్ ని అన్ని యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు అవే చూసాము. బట్ వింటేజ్ ప్రభాస్ ని చూడాలనుకున్నారు కాబట్టి ఇలా తీసాము అని చెప్పేసి అంటున్నారు. వింటేజ్ ప్రభాస్ మీకు ఎక్కడ కనిపించలేదు ఈ సినిమా? వింటేజ్ ప్రభాస్ చూడాలనుకుంటే నెక్స్ట్ 2027లో చూడండి, స్పిరిట్ మూవీ. అది చాలా బాగుంటుంది. ఇందులో మాకు ఎక్కడ ఏం కనిపించలేదు. ఈ సంవత్సరం అసలు మాకేం కనిపించలేదు. సినిమాలు తీస్తే బడ్జెట్ తక్కువైనా కొన్ని వేలకు వచ్చేటట్టు సినిమా తీయండి. బయట మీకు ఫ్యాన్స్ అయినా జనాలైనా ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారు, చాలా మంది సపోర్ట్ చేస్తారు. సినిమా నేను చూడలేను. రవితేజ మొత్తం పిక్చర్ కామెడీ ఉంది, ఫస్ట్ నుంచి అయిపోయేదాకా కామెడీ ఉంది. సినిమా అయితే ఓవరాల్ ఏంటంటే మొత్తం కామెడీ. అది చూసిన సినిమా బెంగళూరు టైర్ సినిమా ఎట్లా సేమ్ అట్లే ఉంది. బాగానే ఉంటుంది అప్పుడు, ఎందుకంటే అప్పుడు ఏం సినిమాలు ఉండబో కాబట్టి ఈ సినిమా చూసి కొందరు బయట జనాలు బాగానే ఉంది. కామెడీ బాగుంది, కొంచెం స్టోరీ బాగుంది, ఇద్దరు అమ్మాయిలు కాబట్టి బాగుంది చెప్తారా. మొత్తం మీద ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు అంటే నేను చిరంజీవి చెప్తా. చిరంజీవి 70 yearsలో ఆ స్టెప్పులు ఆ స్టైల్ చాలా బాగుంది. ఈ సంక్రాంతి ఆయనకి విన్నర్, ఎవరికి విన్నర్ చెప్పాను.